భక్త సింగ్ గారు కూడా ఏదైనా పరిచయకు వెళ్ళినప్పుడు ఎక్కడుంటే అక్కడే ఉండేవారంట కదా, ఏమి కోరుకునేవారంట కదా. మేము ఆయనతో బెంగళూరు, చిత్తూరు క్యాంపెయిన్ కంప్లీట్ గా 1 వీక్ పోయి నేను ఆయనతోనే ఉన్నా. స్కూల్ అకామిడేషన్ పెడతాడు, స్కూల్ రూమ్ లో బెంచెస్ వేసి పడుకుంటాడు, ఆయనకు పడుకుంటాడు, పక్క రూమ్ మేము పడుకుంటాం. చాలా సింపుల్ లైఫ్ ఆయనకు. అందరితో పాటు ఓపెన్ గా పోయి స్నానం చేసేవాడు. స్కూల్లో ఏముంటుంది, బాత్రూమ్ ఉంటుంది, ఓపెన్ చెట్టు కింద బకెట్ పెట్టుకొని అక్కడే స్నానం చేస్తాడు. మన భోజనం అందరితో మామూలుగా చేస్తాడు. భోజనం పట్టుకుంటే ఇది కావాలని అడ్డుగానే అడుగు. ఫస్ట్ ఉంటాడు కానీ రాజనగర్ ఉన్నాడు కదా, సామాన్ తీసుకుపోతానికి వచ్చి మా మిస్సెస్ కాలేజ్ పోయింది. మధ్యాహ్నం ఈయన సాయంత్రం వస్తామంటే కాలేజ్ పోయిందా. ఆయన వచ్చేసాడు సడన్గా 10 గంటలకు వచ్చేసినాడు. వచ్చి కూర్చున్నాడు. ఇంట్లో అన్ని ఖాళీ ప్యాక్ చేసి పెట్టేసాడు. తినడానికి ఏం లేదు. నేను టీ పెట్టించిన వీళ్ళు అందరూ సామాన్ ఎక్కిస్తున్నారు. ఎక్కిస్తుంటే ఆయన బ్యాగ్ నుంచి ఒక ఎండిపోయిన రొట్టె తీసి అది టీలో ముచ్చుతున్నాడండి. 2 రోజుల ముందు కర్నూలు పోయేటప్పుడు కొన్నాడు. అది ఇది ఎండి మీద పెట్టుకుని టీలో ముగించుకొని తిన్నాడు.